పల్నాడులో వైసీపీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల పార్టీకి రాజీనామా చేశారు. పల్నాడులో కీలకంగా ఉన్న లావు పార్టీని వీడడం వైసీపీ శ్రేణుల్ని షాక్ గురిచేసింది. ఈ ప్రభావం పల్నాడులోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై పడుతుందని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన శ్రీకృష్ణదేవరాయలు ఎన్నికల సమయంలో పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేయడం వైసీపీకి ఇబ్బందికరంగా మారింది. నర్సరావుపేట పార్లమెంటు సభ్యుడిగా శ్రీకృష్ణదేవరాయలు కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు. పల్నాడులో కీలకమైన వరికపూడిసెల ప్రాజెక్టుకు పర్యావరణ అటవీ అనుమతులు తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఈ విషయమై పార్లమెంట్లోనూ మాట్లాడారు. ఎంపీ నిధులతో పాటు కార్పొరేట్ సంస్థల నుంచి సిఎస్ఆర్ విభాగం కింద నిధులు తీసుకొచ్చి 88 గ్రామాల్లో నీటి శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేశారు ఆయన. ఇక పల్నాడు అభివృద్ధిలో తనదైన ముద్ర వేసిన శ్రీకృష్ణదేవరాయలు చిలకలూరుపేటలో కేంద్రీయ విద్యాలయ నిర్మాణ పనులు పూర్తయ్యేలా చూడడంతో పాటు రొంపిచెర్ల, తాళపల్లిలో 2 కొత్త కేంద్రీయ విద్యాలయాలను ఏర్పాటు చేయించారు. కేంద్ర రాష్ట్రానికి మంజూరు చేసిన వైద్య కళాశాలలో ఒకటి పిడుగురాళ్లలో ఏర్పాటయ్యేలా కృషి చేశారు. కార్మికులు ఎక్కువగా ఉండే పల్నాడులో 100 పడకలతో ఈఎస్ఐ ఆసుపత్రి మంజూరు చేయించారు. తక్కువ నీరు, రసాయనాలతో అధిక దిగుబడి పొందే ఇజ్రాయెల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందించే ప్రాజెక్టును నకిరికల్ మండలానికి తీసుకొచ్చారు. 4 జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు మంజూరు చేయించారు. దీనివల్ల జిల్లాలో చాలా ప్రాంతాలు జాతీయ రహదారులతో అనుసంధానమయ్యాయి. ఇలా పల్నాడులో ప్రత్యేకమైన అనుబంధాన్ని పెంచుకున్న ఆయన అక్కడి నుంచే పోటీ చేయాలని కోరుకుంటున్నారు. అయితే వైసీపీ అక్కడ బీసీ అభ్యర్థికి సీటు కేటాయించి నిర్ణయించడంతో ఆయన ఆ పార్టీకి వీడ్కోలు పలికారు. శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేయడంతో ఆయన రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయం ఆసక్తిగా మారింది. 2019 ఎన్నికల్లో నర్సరావుపేట నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఎంపీగా గెలుపొందిన ఆయన ఈసారి అక్కడే సీటు ఆశించారు. అధిష్టానం అక్కడ సీటు ఇవ్వకుండా గుంటూరు వెళ్లాలని సూచించడంతో ఆయన ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ క్రమంలో ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. నర్సరావుపేట పార్లమెంట్లో 4.5 ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి పనులు కొనసాగించడంతో పాటు అక్కడ విస్తృత పరిచయాల దృష్ట్యా అక్కడి నుంచే పోటీ చేయాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లు సమాచారం. పార్లమెంటు నియోజకవర్గంలో వ్యక్తిగతంగా పరిచయాలు ఉండడంతో పాటు అభివృద్ధిలోనూ తనదైన ముద్ర వేసినందున కలిసి వస్తుందన్న యోచనలో ఆయన ఉన్నారు. ఆయనతో పాటు వైసీపీలో ద్వితీయ శ్రేణి నేతలు కూడా పార్టీ వీడడానికి సిద్ధమయ్యారు. గురిజాలపట్నంలోని కౌన్సిలర్ మహంకాళి అనిత రాజీనామా చేశారు. చిలకలూరుపేట నియోజకవర్గంలోనూ జెడ్పీటీసీ సభ్యుడితో పాటు కొందరు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు లావు వెంట నడిచేందుకు ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు ఇంకా ప్రకటించలేదు. ఆయనతో పాటు పల్నాడు జిల్లా నుంచి మరో మాజీ ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, గుంటూరు నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే ఒకరు టీడీపీలో చేరుతున్న ప్రచారం జోరుగా సాగుతోంది. వివాద రహితుడిగా పేరున శ్రీకృష్ణదేవరాయలు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయం ఇప్పుడు